అందరికీ నమస్కారం. అకాడమీ నీట్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ ఇది 2022 బ్యాచ్ కోసం మేము కండక్ట్ చేసే లెక్చర్ సిరీస్. ఎవరైతే 2022 బ్యాచ్‌లో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం మేము కండక్ట్ చేసే సిరీస్ ఇది. సో, రెగ్యులర్‌గా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఎగ్జామ్ రాసే కన్నా చాలా ముందే సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పండి. లెక్చర్ అది స్టార్ట్ అవుతుంది సర్క్యులర్ మోషన్ మీద. ఇవాళ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ డిస్కస్ చేస్తున్నాం. నా పేరు చంద్రశేఖర్. నేను 6 ఇయర్స్‌గా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా మందికి ఫిజిక్స్‌లో గైడెన్స్ ఇచ్చాను. చాలామంది జేఈఈ అడ్వాన్స్, నీట్ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేశారు. ఇది ఒక ఫ్రీ కోర్స్ అనమాట ఇప్పుడు మనం తీసుకునేది. మీరు ఫ్రీగా మా యూట్యూబ్ ద్వారా కానీ, మా యాప్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు ఈ కోర్సు. అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో, మీరు ఇది ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఇది కూడా తీసుకుంటే మీకు అన్ని విధాలుగా మీకు సూటబుల్‌గా ఉంటుంది. ఎలా అంటే మీరు ఇంట్లోంచి టెస్ట్స్ రాసుకోవచ్చు. ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా మీరు చూసుకోవచ్చు. మిమ్మల్ని అడగొచ్చు. డైరెక్ట్‌గా యాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు మన డౌట్స్ అడగొచ్చు. ఇవన్నీ ఫీచర్స్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉంటాయి. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూడండి. ఈ అకాడమీ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు రెగ్యులర్‌గా మీరు క్లాసెస్ వినొచ్చు. రెగ్యులర్‌గా టెస్ట్స్ రాసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలాగే మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్‌గా పోస్ట్ చేయొచ్చు. అలాగే మీరు రాసిన టెస్ట్‌కి మేము ఒక అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ అన్ని బెనిఫిట్స్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఉంటాయి. సో, మీకు రకరకాల ప్లాన్స్ ఉన్నాయి అకాడమీ సబ్స్క్రిప్షన్‌కి. నేనైతే ఈ 12 మంత్ ప్లాన్ కానీ, 24 మంత్ ప్లాన్ కానీ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ప్రైస్ వైజ్ మీకు రీజనబుల్‌గా ఉంటాయి. అది కాక మీరు ఎగ్జామ్ రాసే వరకు, మీరు 2022లో ఎగ్జామ్ రాసే వరకు అకాడమీ నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. సో, ఈ రెండిటిని ఏదో ఒకటి తీసుకోండి. అలాగే ఈ కర్టెన్ అనే కోడ్ అప్లై చేశారనుకోండి మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది మా అకాడమీ తరపు నుంచి కోడ్. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని ఇంకో సబ్స్క్రిప్షన్ ఉంది మాది. ఇది ఇంకా దానికంటే అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఏంటంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్లో మనం ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అది కాక ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్‌ని అలాట్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక ఆల్రెడీ నీట్ క్లియర్ చేసిన ఒక టాప్ ర్యాంకర్‌ని మీకు ఒక కోచ్ లాగా ఎలొకేట్ చేస్తాం. సో, వాళ్ళతో మీరు డిస్కస్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే మీకు పర్సనల్ లెవెల్‌లో గైడెన్స్ ఉంటది ఇందులో. రెగ్యులర్‌గా మీతో కాంటాక్ట్ చేసి మీరు చేస్తున్న విధానం బట్టి, మీరు వస్తున్న స్కోర్స్ బట్టి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎట్లా చేస్తే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటది? ఇవన్నీ కూడా మా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల మీకు దొరుకుతాయి. ఇక్కడ కూడా కరెక్ట్ అనే కోడ్ అప్లై చేశారనుకోండి మీకు 10% డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, మన బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ టాపిక్‌లోకి వెళ్దాం. సో, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటే మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు. జనరల్‌గా ఎక్కడైనా టర్నింగ్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఇలా టర్నింగ్ ఉంది చూసారా? ఈ టర్నింగ్ ఉన్న చోట రోడ్‌ని కొంచెం ఇలా లిఫ్ట్ చేస్తారు. లేతే కార్ స్కిడ్ అయిపోద్ది. టర్నింగ్ ఉన్న చోట రోడ్ ఇలా ఫ్లాట్‌గా ఉందనుకోండి. కార్ స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది. సో, దానికోసం రోడ్స్‌ని లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇది సమ్ రేస్ టైప్ ఆఫ్ థింగ్ కాబట్టి ఇక్కడ చూసారా ఎక్కువ ఉంది. మరీ ఎక్కువ బ్యాంకింగ్ ఉంది. నార్మల్ రోడ్స్‌లో కొంచెం ఉంటది. తక్కువ ఉంటది టర్నింగ్స్ దగ్గర. ఇన్‌ఫాక్ట్ మనం బోత్ సైడ్స్ చూస్తాం. మనం చేసే రోడ్స్‌లో ఇలా 2 సైడ్స్ టర్నింగ్ కొన్ని కొన్ని సార్లు ఉంటాయి. ఇట్లా వెళ్ళే వాళ్ళకి, ఇట్లా వెళ్ళే వాళ్ళకి. సో, ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ మెయిన్ పర్పస్ ఏంటి? కారు ఇలా స్కిడ్ అయిపోకుండా ఇలా అవుట్‌వర్డ్‌కి ఇప్పుడు సర్క్యులర్ మోషన్‌లో ఉంది కదా! ఈ కారు. ఎప్పుడైతే సర్క్యులర్ మోషన్‌లో ఉందో కార్ ఫ్రేమ్‌లో చూసే వాళ్ళకి ఏమని అనిపిస్తది? ఇక్కడ ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా బయటికి ఇలా లాగేస్తున్నట్టు అనిపిస్తది. అవునా కదా? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో, ఆ బయటికి లాగేయకుండా ఈ కిందకి ఇది బ్యాలెన్స్ చేస్తదన్నమాట. ఇలా జారుతుంది కదా! ఇలా ఇంక్లైన్డ్‌గా ఉండడం వల్ల ఈ కిందకి దాని వెయిట్ వల్ల దాని వల్ల ఇలా కిందకెళ్ళిపోద్ది కదా! సో, అవి బ్యాలెన్స్ చేసుకుంటాయి. సో, దానివల్ల ఏంటంటే కారు స్టేబుల్‌గా ఉంటది. అటు ఇటు స్కిడ్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటది. సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్. సో, ఇలా చూస్తున్నారు కదా! సో, దీన్ని బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. ఓకే. ఇది బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. సో, రోడ్‌ని ఎంతైతే లిఫ్ట్ చేసామో, ఎంత యాంగిల్‌తో లిఫ్ట్ చేసామో, సమ్ థీటా అనే యాంగిల్‌తో లిఫ్ట్ చేసామనుకోండి, హారిజాంటల్‌తో చూస్తే దాన్ని బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. ఓకే. బ్యాంకింగ్ యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రోడ్ సర్ఫేస్ విత్ హారిజాంటల్. ఓకే. ఈ బ్యాంకింగ్ యాంగిల్ అవసరం బట్టి మనం ఇస్తాం. కొన్ని కొన్ని చోట్ల స్పీడ్‌గా వెళ్ళాలనుకోండి సమ్ టైమ్స్ రేసులు అలాంటివి నడిచే ప్లేస్ అనుకోండి. ఇక్కడ బ్యాంకింగ్ యాంగిల్ కొంచెం ఎక్కువ పెడతారు. నార్మల్
నార్మల్ మన రోడ్స్లో హైవేస్లో అట్లా వాటిని బట్టి సిచ్యువేషన్ బట్టి బ్యాంకింగ్ యాంగిల్ అక్కడ నీడ్ బట్టి ఇక్కడ స్పీడ్ లిమిట్స్ అన్నీ ఉంటాయి కదా వాటిని బట్టి అక్కడ బ్యాంకింగ్ యాంగిల్ డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఆ బ్యాంకింగ్ యాంగిల్కి స్పీడ్కి రిలేషన్ తీసుకొద్దాం. ఓకే, రిలేషన్ బిట్వీన్ బ్యాంకింగ్ యాంగిల్ అండ్ స్పీడ్ అనమాట. అది మన ఇక్కడ టార్గెట్. రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ వెహికల్. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ కి స్పీడ్ ఆఫ్ వెహికల్ కి రిలేషన్ తీసుకొద్దాం. ఇప్పుడు కార్ ఇలా ఉంది కదా, ఆ కార్ కి ఫోర్సెస్ రాసాం అనుకోండి, కార్ని ఒక బ్లాక్ లాగానే ట్రీట్ చేద్దాం. మనం ఎందుకు కాంప్లికేషన్స్ చూస్తున్నారు కదా, ఇలా కాంపోనెంట్స్ తీయచ్చు కదా. మళ్ళీ చేస్తున్నాను. ఇది కార్ ఇలా రోడ్ ఇలా పెట్టాము, కార్ని ఒక బ్లాక్ లా ట్రీట్ చేద్దాం. ఇలా బ్లాక్ లా అనుకుందాం, లేకపోతే కారే గీద్దాంలేండి. బ్యాక్ వ్యూ అనమాట. ఇట్లా ఒక కార్ ఉంది. ఇప్పుడు దీనికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎప్పుడు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్ ఉంటుంది. దీని సెంటర్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు రోడ్ ఇలా కర్వ్డ్గా ఉంది, ఇలా కర్వ్డ్గా ఉంది అంటే దాని సెంటర్ ఎక్కడ ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా అవే ఫ్రమ్ ద సెంటర్ ఇట్లా వస్తుంది. mv²/r. ఏంటిది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. కార్ ఫ్రేమ్ నుంచి రాస్తున్నాం మనం. నార్మల్ రియాక్షన్ ఇలా వస్తుంది, mg కిందకి వస్తుంది. ఓకే, నార్మల్ రియాక్షన్ ఇలా పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ వస్తుంది, mg కిందకి వస్తుంది. సో మనకి ఎక్కువ xy డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి xy డైరెక్షన్లోనే కాంపోనెంట్స్ రిజాల్వ్ చేద్దాం. సో దీనికి డైరెక్ట్గా y కాంపోనెంట్ ఏమవుద్ది చూడండి, ఇది తీటా, ఈ యాంగిల్ తీటా. మనం చూస్తే ఇప్పుడు ఇది నార్మల్ రియాక్షన్ కదా. సో ఈ హారిజాంటల్ ఈ ప్లేన్తో తీటా చేసింది, ఈ హారిజాంటల్ ఈ ప్లేన్తో తీటా చేసింది. ఇప్పుడు మరి ఇది ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది నార్మల్ రియాక్షన్, అది 90 - తీటా చేస్తుంది అంటున్నా హారిజాంటల్తో. ఓకే, నేను క్యాలిక్యులేట్ చేసి కూడా మీకు చూపిస్తాను, బట్ నేను చెప్పే లాజిక్ ఏంటి చూడండి. హారిజాంటల్తో ఇంక్లైన్ ప్లేన్ చేసే యాంగిల్ ఏంటి? తీటా. హారిజాంటల్తో ఇంక్లైన్ ప్లేన్ చేసే యాంగిల్ తీటా. హారిజాంటల్తో నార్మల్ రియాక్షన్ 90 - తీటా ఉంటుంది, ఎందుకంటే నార్మల్ రియాక్షన్ ఇంక్లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి. ఎప్పుడైనా పర్పెండిక్యులర్ లైన్ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఆ లైన్ తీటా చేసింది అనుకోండి, దాని పర్పెండిక్యులర్ లైన్ 90 - తీటా చేస్తుంది. అందుకే ఈ యాంగిల్ 90 - తీటా అంటున్నా. ఓకే, నార్మల్ రియాక్షన్ హారిజాంటల్తో చేసే యాంగిల్ 90 - తీటా ఉంటుంది అంటున్నా. కాబట్టి మీరు జామెట్రికల్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది తీటా అన్నాం, ఇప్పుడు ఇది ఇంక్లైన్ ప్లేన్ ఉంది కదా. సో ఈ ఇంక్లైన్ ప్లేన్ సర్ఫేస్ ఇక్కడ తీటా ఉంటుంది, సో ఇది 90 - తీటా ఉంటుంది, అంటే ఇది అగైన్ తీటా ఉంటుంది, ఇది 90 - తీటా. ఓకే, అలా చూసుకోవచ్చు. ఈ ఇంక్లైన్ ప్లేన్ సర్ఫేస్ ఇది హారిజాంటల్, ఇది తీటా, దానికి పర్పెండిక్యులర్ లైన్ కదా ఇది. ఇది ఇది 90 - తీటా, ఇది మళ్ళీ పర్పెండిక్యులర్, ఇది తీటా. అప్పుడు మళ్ళీ ఇది 90 - తీటా, మొత్తం ఇది పర్పెండిక్యులర్ లైన్స్ కదా ఇవన్నీ, వై యాక్సిస్ అలా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి కాంపోనెంట్స్ ఇది 90 - తీటా అయితే మళ్ళీ తీటా వస్తుంది. అప్పుడు పైకి కాంపోనెంట్ n cos తీటా వస్తుంది. ఓకే, ఇది n sin తీటా. ఇప్పుడు దీనికి జాగ్రత్తగా ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వేసి ఫోర్సెస్ బ్యాలెన్స్ చేద్దాం చూడండి. సో కార్ ఇలా ఉంది, బ్యాక్ నుంచి చూస్తుంటే కార్ ఇలా ఉంది. హారిజాంటల్ డైరెక్షన్లో mv²/r. r ఈజ్ రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్. పైకి ఏమొచ్చింది? n cos తీటా వచ్చింది. సైడ్ n sin తీటా వచ్చింది. కిందకి mg వచ్చింది.
ఇప్పుడు కారు స్టేబుల్గా ఉండాలి, కారు అటు ఇటు కదిలిపోకుండా ఉండాలి, అంటే ఈ ఫోర్స్లు అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో దాన్ని బట్టి మన కార్ ఫ్రేమ్లోంచి వస్తున్నాం. ఓకే, కార్ మన ఫ్రేమ్లోంచి అటు ఇటు ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వేసాం, కార్ ఇటు స్కిడ్ అయిపోకుండా ఉండాలి. దాన్ని బట్టి రొటేటింగ్ ఫ్రేమ్లోంచి వస్తున్నాం మనం. n cos theta ఈక్వల్ టు mg అవుద్ది. n sin theta ఈక్వల్ టు mv స్క్వేర్ బై r. సో దీన్ని డివైడ్ చేద్దాం, దీనిలోంచి డివైడ్ చేద్దాం. n sin theta బై n cos theta ఈక్వల్ టు mv స్క్వేర్ బై r డివైడ్ బై mg. nn క్యాన్సిల్ చేసాం అనుకోండి, mm క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? sin theta బై cos theta అంటే tan theta. tan theta ఈక్వల్ టు v స్క్వేర్ బై rg వస్తుంది. ఓకే, సో ఇది మనకి రావాల్సిన రిలేషన్ అనమాట. అలాగే మరి బ్యాంకింగ్ చేసాం, బ్యాంకింగ్ చేసినప్పుడు కూడా దానికి ఒక పర్టికులర్ స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్లో వెళ్ళాలి, అది సేఫ్ స్పీడ్ అంటాం దాన్ని. ఓకే, సో థీటా అనే యాంగిల్తో బ్యాంకింగ్ చేసాం అనుకోండి, ఎంత స్పీడ్తో వెళ్ళాలంటే v కనుక్కోండి, v ఈక్వల్ టు రూట్ rg tan theta. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే బ్యాంకింగ్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ చూడు, వాట్ షుడ్ బి యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఆఫ్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 600 మీటర్ విచ్ ఈస్ డిజైన్డ్ ఫర్ కార్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 180 km/h. ఓకే, సో యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అడిగాడు, మనకి రిలేషన్ తెలుసు కదా, ఫార్ములా ఏంటి? tan theta ఈక్వల్ టు ఇందాక డిస్కస్ చేసాం కదా, v స్క్వేర్ బై rg. సో రేడియస్ 600 మీటర్స్ అన్నాడు, g 9.8 మనకు తెలుసు, ఇది 180 km/hలో ఉంది. సో మనం ఈ యూనిట్స్ వాడడం, మీటర్స్ పర్ సెకండే వాడతాం, ఎందుకంటే మనకు తెలిసినవన్నీ మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఉన్నాయి. కన్వర్ట్ చేద్దాం, 180 km/h ఈక్వల్ టు 180 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్లో రావాలంటే, మీటర్ పర్ సెకండ్ తక్కువ ఉంటుంది, అందుకే ఇంటూ 5/18 చేసాం. దట్ ఈస్ 50 మీటర్ పర్ సెకండ్. 180 km/h 50 మీటర్ పర్ సెకండ్ అనమాట. tan theta ఈక్వల్ టు v స్క్వేర్ బై rg కాబట్టి, సో థీటా కావాలి మనకి, tan theta ఈక్వల్ టు v స్క్వేర్ అంటే 50 ఇంటూ 50 r 600 ఇంటూ g రఫ్గా 10 తీసేసుకుందాం. సో 10 పోయింది, 0 పోయింది, అంటే 25/60 వస్తుంది అంతేగా. దట్ ఈస్ 25/60, మళ్ళీ ఇందులో 5 డివైడ్ చేయొచ్చు, 5 12, అంటే tan theta ఈక్వల్ టు నియర్లీ 5/12 వస్తుంది. థీటా అడిగాడు అనుకోండి, ఒకవేళ ఎలా రాద్దాం? tan ఇన్వర్స్లో రాద్దాం. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 5/12 అవుతుంది అనమాట. ఓకే, థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 5/12, ఇది ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా tan theta ఈక్వల్ v స్క్వేర్ బై rg సబ్స్టిట్యూట్ చేసి. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద బ్యాంకింగ్ యాంగిల్ ఆఫ్ ఏ కర్వ్డ్ రోడ్ ఈస్ గివెన్ బై tan ఇన్వర్స్ 3/5 and radius of curvature is 6 meter, then safe driving speed should not exceed. ఓకే, డైరెక్ట్ ఫార్ములా రాద్దాం, v వస్తుంది, v ఫైండ్ అవుట్ చేద్దాం. సో tan యాంగిల్ ఎంత? tan ఇన్వర్స్ 3/5, అంటే tan theta ఎంత అవుతుంది? tan theta ఈక్వల్ టు 3/5. 3/5 ఈక్వల్ టు v స్క్వేర్ బై rg, ఆర్ డైరెక్ట్గా v ఈక్వల్ టు రూట్ rg tan theta కూడా వేసేయచ్చు. సో v స్క్వేర్ ఈక్వల్ టు 3/5 ఇంటూ r ఇచ్చాడు కదా, 6 మీటర్ అన్నాడు, g 10 తీసుకోమన్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ 18 180/5 తీసారు, 12 ఇంటూ 3 36 వస్తుంది.
ఓకే, వి స్క్వేర్ 36 వస్తుంది. అంటే వి వాల్యూ ఎంత? 6 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకునే అన్ని మీటర్స్ పర్ సెకండ్లోనే. జీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రేడియస్ మీటర్స్. సో దానివల్ల వి కూడా మీటర్ పర్ సెకండ్లో వచ్చింది మనకి. సో దాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో మార్చాలి. 6 మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్తో మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలి. అంతేగా, ఇంటూ 18/5 చేయాలి. కరెక్టే కదా చేసింది. 3/5 ఇంటూ 6 ఇంటూ 10 2 12 36 కరెక్టే. సో వి ఇన్ కేఎంపిహెచ్ ఏమవుద్ది? వి ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 6 ఇంటూ కిలోమీటర్ అవర్లో ఎక్కువ ఉంటుంది. సో 18/5తో మల్టిప్లై. ఓకే, 5/6 అంటే 1.2 ఇంటూ 18. సో రఫ్గా ఎంత వస్తుంది? 1.2 ఇంటూ 18. సో 18 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆన్సర్. రఫ్గా అలా చెప్పేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. 6/5 అంటే 1 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంటూ 18. అంటే 18 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి మన ఆన్సర్. సో డైరెక్ట్గా ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్యాలిక్యులేట్ చేయడానికి అంత టైం ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఎగ్జామ్లో మనకు ఉన్నది ఎంత? ఫిజిక్స్లో 1 అవర్ అనుకున్నాం అనుకోండి. 1 అవర్లో దగ్గర దగ్గర 40 క్వశ్చన్స్ చేయాలి. అవునా కదా? 40 కంటే ఎక్కువ చేయాలి. 45. అట్లీస్ట్ మనం స్కోర్ చేసేది మినిమం, మనం మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఒక 30 కన్నా 35 కన్నా ఎక్కువ చేయాలి 1 అవర్లో. సో మరి అన్నీ పాసిబుల్ అవ్వాలంటే ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటా కూర్చుంటే కుదరదు. అది టకా టకా ఎక్కడెక్కడైనా ఐడెంటిఫై చేసేయాలి. 6/5 అంటే 1 కంటే కొంచెం ఎక్కువ ఇంటూ 18 పెట్టేయటం అంతే. క్యాలిక్యులేషన్ చేసుకుంటా కూర్చోకూడదు. ఈ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఆఫ్ ద కర్వ్డ్ రోడ్ ఆన్ నేషనల్ హైవేస్ ఈజ్ R. Width of the road is L. Outer edge of the road is raised by H with respect to inner edge. So that car with a velocity V can safely pass over it. Value of H is. సో వీడియో ఏమంటే విడ్త్ ఆఫ్ ద రోడ్ ఎల్ అంట. ఎల్ విడ్త్ ఉందంట. అవుటర్ ఎడ్జ్ అంటే ఇది అవుటర్ ఎడ్జ్ అనుకుందాం, ఇది ఇన్నర్ ఎడ్జ్ అనుకుందాం. అంటే ఈ టర్నింగ్ ఇలా ఉంది. ఓకే, ఇలా టర్నింగ్ ఉంది. ఇలా ఇది అవుటర్ ఎడ్జ్, ఇది ఇన్నర్ ఎడ్జ్ అనుకుందాం. సో ఈ అవుటర్ ఎడ్జ్ని కొంచెం లిఫ్ట్ చేశాడంట. ఆబ్వియస్లీ అదే కదా బ్యాంకింగ్లో మనం చేసేది. అవుటర్ ఎడ్జ్ కొంచెం పైన పెడతాం ఇన్నర్ ఎడ్జ్ కన్నా. ఎంత హైట్తో లిఫ్ట్ చేశాడంట? హెచ్ అనే హైట్తో లిఫ్ట్ చేశాడంట. ఇది ఎల్. మనకు కావాల్సింది ఏంటి? తీటా కావాలి. సో తీటా వచ్చేస్తుందిగా మనకి. హెచ్ హైట్ ఇది ఇచ్చేసాడు, విడ్త్ ఎల్ అని ఇచ్చేసాడు, రోడ్ విడ్త్. ట్యాన్ తీటా ఎంత వస్తుంది? హెచ్ బై ఎల్. హెచ్ బై ఎల్ వచ్చింది. సో అడిగిందంటే హెచ్ అడిగాడు. మనకి ట్యాన్ తీటా ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ తెలుసు. ట్యాన్ తీటా ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్. సో హెచ్ ఏమొస్తుంది? హెచ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఎల్ బై ఆర్జీ. ఓకే, సో ఇది కరెక్ట్ వస్తుంది. ఇలా ఈ క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. హైట్ ఇచ్చాడు, దాన్ని బట్టి ట్యాన్ తీటా కనుక్కోవాలంతే. ట్యాన్ తీటా వస్తే మనకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ హ్యాస్ టు నెగోషియేట్ ఏ కర్వ్. ఓకే, ఒక ట్రైన్ ఒక కర్వ్ లోడ్లో వెళ్ళాలన్నమాట. ఒక కర్వ్లో వెళ్ళాలి, కర్వ్ ట్రాక్లో. ఆఫ్ రేడియస్ 800 మీటర్. ఓకే, ఆర్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 800 మీటర్ ఇచ్చాడు. బై హౌ మచ్ హైట్ షుడ్ ద అవుటర్ రైల్ బి రేజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్ ఫర్ ఎ స్పీడ్ ఆఫ్ 96 km/h. ఓకే, అవుటర్ రైల్ బి రేజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్ అంటే 2 రైల్స్ ఉంటాయి కదా. ఇది ఒక రైల్ అనుకుందాం, ఇది ఇంకో రైలు. అదే హారిజాంటల్ పెట్టకూడదు, కొంచెం హైట్లో పెట్టాలి అంటున్నాడు. ఓకే, ఇంకో రైలు కొంచెం హైట్లో ఉండాలి. అంటే దాని సైడ్ వ్యూ చూసామనుకోండి, ఇది ఫస్ట్ రైల్ అనుకోండి, సెకండ్ రైల్ ఇలా కొంచెం హైట్లో ఉండాలి. అప్పుడు ట్రైన్ ఇలా దీని మీద ఇలా కొంచెం కొంచెం ఉంటుంది. నేను ఏదో మీకు చూపించడానికి ఎక్కువ యాంగిల్ పెట్టాను, కానీ యాక్చువల్గా అయితే చాలా తక్కువ ఉంటుంది, హైట్ ఉండదు. ఇలా
దీని మీద ఒక ట్రైన్ ఉంటుంది ఇలా. సో కొంచెం యాంగిల్ ఉంది. సో హౌ మచ్ హైట్ షుడ్ బి రేజ్డ్ అంటున్నాడు. ఈ హైట్ అడుగుతున్నాడు. ఎంత హైట్ రేస్ చేయాలి సెకండ్ రైల్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ తీటా అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ద రైల్స్ ఎంత అన్నాడు? 1 మీటర్ అన్నాడు. దాన్ని బట్టి ట్యాన్ థీటా ఏమొస్తుంది మనకి ఇక్కడ? ట్యాన్ థీటా ఈక్వల్ టు h/1. అపోజిట్ సైడ్ బై డిస్టెన్స్ సైడ్ కదా, హెచ్ఏ వస్తుంది. సో ట్యాన్ థీటా ఈక్వల్ టు హెచ్ కదా, డైరెక్ట్గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చాడు, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో v ఈక్వల్ టు 96 కిలోమీటర్ పర్ అవర్, దట్ ఈస్ ఈక్వల్ టు 96 ఇంటూ 5/18 చేయాలి. 96 ఇంటూ 5/18 ఎంత వస్తుందో చూడండి. 18లో 6 3 టైమ్స్ పోద్ది, ఇంకా 16 టైమ్స్ పోతుంది. 80/3 వస్తుంది. v ఈక్వల్ టు 80/3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. r 800 మీటర్స్. సో ట్యాన్ థీటా ఈక్వల్ టు v²/rg తెలుసు కదా మనకి. సో ట్యాన్ థీటా ఈక్వల్ టు v²/rg. సో ట్యాన్ థీటా ఈజ్ h కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు h. సో వాడు h అడిగాడు. సో h ఈక్వల్ టు డైరెక్ట్గా v²/rg అంటే 80/3 ఇంటూ 80/3 బై r 800 ఇంటూ g 10 తీసేసుకుందాం రఫ్లీ. సో ఈ 80 పోయింది, ఇక్కడ 10 మిగులుద్ది. సో ఆ 10 ఇక్కడ 0తో క్యాన్సిల్ చేద్దాం. ఎంత వస్తుంది? దట్ ఈస్ 8/90 వస్తుంది. 8/90 వస్తుంది. సో ఇది రఫ్లీ ఎంత వస్తుంది చూడండి, 8/90. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆన్సర్స్ క్లోజ్గా ఇచ్చాడు బాగా. ఆన్సర్స్ బాగా దగ్గరలో ఉన్నాయి, అంటే మనం కొంచెం కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. 9 cm 8.8 cm కొంచెం నియర్గా ఉన్నాయి కదా. 8/90 దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఇంటూ 100 చేయాలి. దట్ ఈజ్ 800/90 cm. ఇంకో విషయం, ఇక్కడ మనం g 9.8 తీసుకోవాలి. యాక్చువల్లీ ఆన్సర్స్ క్లోజ్గా ఇచ్చాడు వాడు, అలా ఇవ్వకూడదు మామూలుగా అయితే. బట్ ఆన్సర్స్ క్లోజ్గా ఇస్తే g 9.8 తీసుకోవాలి, ఎందుకంటే g వాల్యూ 10 తీసుకోమని చెప్పలేదు కదా. g వాల్యూ 9.8 ఉండాలి ఇక్కడ. సో అప్పుడు 9 ఇంటూ 9.8 వస్తుంది ఇక్కడ. సో 9 ఇంటూ 9.8 వస్తుంది. సో రఫ్గా ఎంత ఉంటుందో చూడండి, 800/9 ఇంటూ 9.8. 800/9 తీసుకున్నాం అనుకోండి, మామూలుగా 81/9 ఏమో 9 వచ్చేది. సో 800/9 ఎంత ఉంటుంది రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే? 9 8s are 72, 80. సో ఇది రఫ్లీ 8.8 వస్తుంది. ఓకే, సో మేబీ 9.8 వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఇంకా పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు. సో 8.8 వస్తుంది నియర్లీ ఆన్సర్. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేటర్ యూస్ చేసి చెక్ చేయండి. యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇంత క్లోజ్గా ఇవ్వట్లేండి. 9 cm 8.8 cm ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ రానప్పుడు మరి ఇంత క్లోజ్గా ఇవ్వడు. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఫ్రిక్షన్ కూడా బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్లో కొంచెం ప్లే చేస్తుంది, కొంచెం రోల్ ప్లే చేస్తుంది. దాదాపుగా చాలా రోడ్స్లో అసలు మనం బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అవసరం లేదు. ఫ్రిక్షన్ అవసరమైన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని, అవసరమైన సెంట్రిపెటల్ ఫోర్స్ ఇచ్చేస్తుంది ఫ్రిక్షన్. ఓకే, దాదాపు మనకి మ్యాక్సిమం అంత నెసరీ ఏం కాదు, కాకపోతే చాలా హై స్పీడ్స్లో వెళ్తారు చూసారా, వాటిలోనే అవసరం. ఎందుకంటే ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ mr²² అనే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఆల్రెడీ μmg బ్యాలెన్స్ చేసేస్తుంది రోడ్డుకి బ్యాంకింగ్ లేకపోయినా కూడా. కాకపోతే ఆ μmg అనేది కొంచెం లిమిటెడ్ ఉంటుంది. మరి కార్ టైర్లు బాగా పాతగా అయిపోయినాయి అనుకోండి,
ఆ కార్ టైర్లు స్కిడ్ అయిపోతాయి కదా, అదే వాటి ఫ్రిక్షన్ తగ్గిపోద్ది అనమాట, కార్ టైర్ల మధ్య ఉండే ఫ్రిక్షన్. అప్పుడు అది కర్వ్డ్ రోడ్లు లేకుండా ఇలా స్కిడ్ అయిపోయి ఇలా ముందుకు వచ్చేస్తుంది, టర్నింగ్ తిరగదు అనమాట. టర్నింగ్ బాగా తిరగాలంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉండాలి. సో అప్పుడు ఈ మ్యూఎంజీ ఈ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఈ కార్ ఇలా తిరగాలనుకోండి, ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇలా పుష్ చేస్తుంది కదా, సో అప్పుడు ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యాక్సిమం వాల్యూ మ్యూఎంజీ. సో మ్యూఎంజీ ఈ ఎంవి స్క్వేర్ బై ఆర్, అదే ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కానీ ఎంవి స్క్వేర్ బై ఆర్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. సో దాన్ని బట్టి వి సేఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ మ్యూ ఆర్జీ ఉండాలి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ లేదనుకోండి, రోడ్స్ బ్యాంక్ చేయలేదనుకోండి, సేఫ్ వెలాసిటీ ఎంత, రూట్ మ్యూ ఆర్జీ. ఆర్ డైరెక్ట్గా ఫ్రిక్షన్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ రాయండి అంతే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యూఎంజీ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ రాశారనుకోండి, మనకి మ్యాక్సిమం సేఫ్ వెలాసిటీ వచ్చేస్తుంది. దీనికంటే వెలాసిటీ తక్కువ ఉండాలి, ఎందుకంటే ఫ్రిక్షన్ సెల్ఫ్ అడ్జస్టింగ్ కదా, ఎంత అవసరం అంత వస్తుంది. ఓకే, బ్యాంకింగ్ లేకపోతే ఇది పరిస్థితి, ఫ్రిక్షన్ సపోర్ట్ చేస్తుంది కొంతవరకు, ఫ్రిక్షన్ ఉంటే. చూడండి, ఎన్ అన్బ్యాంక్డ్ కర్వ్ అంటున్నాడు, అంటే బ్యాంకింగ్ చేయలేదన్నమాట. హ్యాస్ రేడియస్ 60 మీటర్. ద మ్యాక్సిమం స్పీడ్ ఎట్ విచ్ ఏ కార్ కెన్ మేక్ ఎ టర్న్ ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0.75. ఓకే, మ్యూ ఈక్వల్ టు 0.75 అంట. మ్యాక్సిమం స్పీడ్ అట్ విచ్ ఏ కార్ కెన్ మేక్ ఏ టర్న్ అంటున్నాడు. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, మ్యూఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అవ్వాలి మ్యాక్సిమం వాల్యూ దగ్గర. సో మ్యూ 0.75, ఎంఎం క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ, 0.75, జీ రఫ్లీ 10 తీసేసుకుందాం, ఆన్సర్స్లో వేరియేషన్ బాగానే ఉంది కదా. ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, విఏ మనకు కావాల్సింది, వి స్క్వేర్ బై 60. వి స్క్వేర్ ఈక్వల్ టు 7.5 ఇంటూ 60 ఎంత వస్తుందో చూడండి, 6 ఇంటూ 75, 450 వస్తున్నట్టుంది చూడండి. 6 ఇంటూ 75, 4 ఇంటూ 75 300, 2 ఇంటూ 75 150, సో 450 వస్తుంది. సో వి ఈక్వల్ టు రూట్ 450. ఈ రూట్ 450 ఎంతో కనుక్కుంటా మనం కూర్చోం, దీని మీద టైం వేస్ట్ చేయం. రూట్ 400 ఎంత, 20, అంటే రూట్ 450 20 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 21 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ 21 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇప్పుడు ఫ్రిక్షన్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ రెండు ఉన్నాయనుకోండి, ఫ్రిక్షన్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ రెండు ఉన్నాయనుకోండి, మనకి ఇంకా మ్యాక్సిమం వెలాసిటీ ఇంకా పెరుగుద్ది. ఓకే, మనకి ఇంకా, ఎందుకంటే ఫ్రిక్షన్ వెళ్ళలేకుండా ఆపుద్ది, అలాగే మనం బ్యాంకింగ్ చేసాం కదా రోడ్ని, ఆ రోడ్ని బ్యాంకింగ్ చేయటం వల్ల కూడా ఓకే రెండు ఆపుతున్నాయి అనమాట. ఫ్రిక్షన్ కూడా స్కిడ్ అవ్వకుండా ఆపుద్ది, మరి బ్యాంకింగ్ చేయటం వల్ల రోడ్ ఇలా వంకరగా పెట్టడం వల్ల ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఆపుద్ది. ఓకే, సో ఆ రెండు ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు సేఫ్ స్పీడ్ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఎంత స్పీడ్తో వెళ్ళొచ్చో చూద్దాం. ఓకే, మ్యాక్సిమం సేఫ్ స్పీడ్. సో ఇప్పుడు సిచ్యుయేషన్ ఇలా మారింది, మళ్ళీ గీస్తున్నా చూడండి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది తీటా, కార్ ఇలా ఉంది, ఎంవి స్క్వేర్ బై ఆర్ ఎటు ఉంటుందో మాకు తెలుసుగా, సెంటర్ ఇటువైపు ఉంది కాబట్టి ఎంవి స్క్వేర్ బై ఆర్ ఇటు ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎన్ ఇటు ఉంటుంది. ఆల్రెడీ ఇందాడ మనం చేసాం, ఇది ఎన్ సైన్ థీటా అవుద్ది. ఓకే, ఇది ఎన్ కాస్ థీటా అవుద్ది. ఎలా చెప్తాం, హారిజాంటల్తో ఈ ఇంక్లైన్ ప్లేన్ థీటా చేస్తుంది, ఈ నార్మల్ డైరెక్షన్ ఇంక్లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, అది హారిజాంటల్తో 90 మైనస్ థీటా చేస్తుంది, అట్లా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇది ఎన్ సైన్ థీటా వస్తుంది, ఇది ఎన్ కాస్ థీటా వస్తుంది, ఈ కాంపోనెంట్ కిందకి ఎంజీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి ఇప్పుడు ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ కార్ని బయటికి లాగేస్తుంది కదా,
మరి కార్ని బయటికి లాగేస్తే ఇట్లా ఇటు ఇటు ఇలా స్కిడ్ అయిపోద్ది కదా రోడ్డుకి. ఇట్లా స్కిడ్ అవ్వకుండా ఇటు ఎవరు ఆపుతారు? ఇటు ఫ్రిక్షన్ కూడా ఆపుద్ది. ఇటు ఫ్రిక్షన్ కూడా ఆపుద్ది. అలాంగ్ ద ఇంక్లైన్. ఫ్రిక్షన్ ఎప్పుడు అలాంగ్ ద ఇంక్లైన్ ఉంటుంది కదా. ఇవన్నీ ఫోర్సెస్ బ్యాలెన్స్ చేద్దాం. అప్పుడు వీకి ఎంత మ్యాక్సిమం వాల్యూ ఉండొచ్చో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, దీనికి నీట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. కార్ని మాత్రం సెపరేట్ చేద్దాం. ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అన్నమాట కార్ని. ఇటువైపు mv²/r ఉంది, కిందకి mg ఉంది. నార్మల్ రియాక్షన్ బదులు మనం కాంపోనెంట్స్ తీసేసాం కదా. ఇటు n cos θ వచ్చింది, n sin θ వచ్చింది. మర్చిపోయాను, ఫ్రిక్షన్ కూడా కాంపోనెంట్స్ తీయాలిగా. ఫ్రిక్షన్ ఇట్లా ఉంది. అగైన్ ఫ్రిక్షన్ హారిజాంటల్ ప్లేన్లో ఉంది కాబట్టి, ఫ్రిక్షన్ ఇంక్లైన్ ప్లేన్లో ఉంది కాబట్టి అది అగైన్ తీటానే చేస్తుంది హారిజాంటల్లో. ఓకే, ఫ్రిక్షన్ ఎలా ఉంది? ఇంక్లైనే ఉంది. ఇంక్లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది? తీటానే చేస్తుంది. ఇది కూడా తీటానే ఉంటుంది. ఇది f cos θ వస్తుంది హారిజాంటల్గా, కిందకి f sin θ వస్తుంది. సో హారిజాంటల్గా f cos θ కూడా వస్తుంది అనమాట. కిందకి ఒక f sin θ కూడా వస్తుంది. ఇప్పుడు ఫోర్సెస్ బ్యాలెన్స్ చేద్దాం, జాగ్రత్తగా ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, వర్టికల్గా n cos θ ఈక్వల్ టు, వర్టికల్గా ఫోర్సెస్ బ్యాలెన్స్ చేస్తే mg ప్లస్ f sin θ. మనకి f ఈక్వల్ టు μn కదా, f ఈక్వల్ టు μn అని రాయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ f ఈక్వల్ టు μmg cos θ అని రాయకూడదు. f ఈక్వల్ టు μmg cos θ అని రాయకూడదు, ఎందుకంటే మరి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా రావడం వల్ల నార్మల్ రియాక్షన్ చేంజ్ అయిపోద్ది. మామూలుగా మనం mg ఒకటే రాస్తాం, సో నార్మల్ రియాక్షన్ ఇస్ mg cos θ అని రాస్తాం. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా రావడం వల్ల నార్మల్ రియాక్షన్ mg cos θ ఉండదు, సమ్ ఎక్స్ట్రా దీనివల్ల కూడా వాల్యూ వస్తుంది. అందుకే ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా సేఫ్గా μn అని రాస్తున్నాం. సో దాన్ని బట్టి మనకి ఇది అలాంగ్ y ఇది ఏమొస్తుంది? n cos θ ఈక్వల్ టు mg ప్లస్ μn sin θ వస్తుంది. n cos θ ఈక్వల్ టు mg ప్లస్ f ఈక్వల్ టు μn సబ్స్టిట్యూట్ చేశారు. అలాగే అలాంగ్ x n sin θ ప్లస్ f cos θ ఈక్వల్ టు mv²/r. n sin θ, f ప్లేస్లో μn రాసేద్దాం, ప్లస్ μn cos θ ఈక్వల్ టు mv²/r. సో మనకు ఒక రిలేషన్ ఇక్కడ n వచ్చేసింది. ఆ n తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మనకి n అక్కర్లేదు కదా, మనకు కావాల్సింది ఏంటి? v కావాలి. సో ఆ n తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లీ v వస్తుందేమో చూద్దాం. సో n కామన్ తీస్తే ఏం మిగులుద్ది ఇక్కడ? n ఈక్వల్ టు నేను mv²/r ఇంటూ ఇక్కడ ఏముంటుంది? sin θ ప్లస్ μ cos θ. ఇది తీసుకెళ్ళి ఈ ముందటి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకి v వస్తుందేమో చూద్దాం. mv²/r ఇంటూ sin θ ప్లస్ μ cos θ ఈక్వల్ టు mg ప్లస్ μn sin θ కదా, అంటే μ sin θ ఇంటూ mv²/r ఇంటూ n ప్లేస్లో sin θ ప్లస్ μ cos θ. సో ఇప్పుడు m క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇది మనం రీఅడ్జస్ట్ చేసి sin θ ఇక్కడ cos θతో డివైడ్ చేసి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు v వస్తుంది. సో v సాల్వ్ చేస్తే మనం ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఈ వాల్యూ గుర్తుపెట్టేసుకోండి. ఈ ఫార్ములా గుర్తుంటే బెటర్, లేకపోతే డిరైవ్ చేయగలను నేను అనుకుంటే
కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ఒక టెక్నిక్ కూడా వాడచ్చు. μ0 పెట్టామనుకోండి, μ0 పెడితే ఏం రావాలి? v ఈక్వల్ టు మనం ముందు చేసాం కదా √rg tan θ రావాలి. μ0 పెడితే v ఈక్వల్ టు √rg tan θ రావాలి. θ0 పెట్టామనుకోండి, v ఈక్వల్ టు √μrg రావాలి θ0 పెడితే. ఎందుకని? బ్యాంకింగ్ v ఈక్వల్ టు √rg tan θ ఎక్కడ? ఫ్రిక్షన్ లేదు, జస్ట్ బ్యాంకింగ్ యాంగిల్ ఉంది. అది మామూలు మనం ఎప్పుడు వాడే ఫార్ములా v²/r ఈక్వల్ టు tan θ. అలాగే ఫ్రిక్షన్ ఉంది, బ్యాంకింగ్ లేదు, అప్పుడేంటి? v ఈక్వల్ టు √μrg, ఓకే, vmax. ఇప్పుడు రెండు ఉన్నప్పుడు ఫార్ములా ఇలా వచ్చింది. ఒకవేళ ఆప్షన్స్లో మీకు ఒకవేళ మ్యాక్స్ చేయాలనుకోండి, ఎప్పుడైనా ఒకవేళ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి ఫార్ములా ఏంటని, సో μ0 పెడితే ఏమవ్వాలి? rg tan θ అవ్వాలి. θ0 పెడితే ఏమవ్వాలి? μrg రావాలి. అలా వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు, బై ఛాన్స్ ఆన్సర్ మ్యాచ్ అవ్వచ్చు. ఓకే, బట్ స్టిల్ ఇదైతే ఫార్ములా. ఫ్రిక్షన్ బ్యాంకింగ్ రెండు ఉన్నప్పుడు, ఓకే, బ్యాంక్డ్ రోడ్ విత్ ఫ్రిక్షన్. ఓకే, ఇది వీలుంటే ఇది గుర్తుపెట్టేసుకుంటే అయిపోద్ది. లేదా ఇందాకలాగా ఈక్వేషన్స్ రాసి బ్యాలెన్స్ చేసుకోగలం అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది బ్యాంకింగ్ యాంగిల్ గురించి. మళ్ళీ రేపు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం దీని గురించి. సో ఇప్పుడు సర్క్యులర్ మోషన్ ఈక్వేషన్స్ కొన్ని చెప్తాను చూడండి. సో నార్మల్గా మనకి యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉందనుకోండి, అంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉందనుకోండి, అప్పుడు మనం ట్రాన్స్లేషన్లో అంటే స్పీడ్కి డిస్టెన్స్లకి ఈ రిలేషన్ రాస్తాం. ఏంటవి? v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². అలాగే v² మైనస్ u² ఈక్వల్ టు 2as. యూనిఫామ్ యాక్సిలరేషన్. అలాగే ఇంకోటి s ఈక్వల్ టు, ఇది కూడా కావాలంటే రాస్తాం అప్పుడు, v ప్లస్ u/2 ఇంటూ t. మనకి యాక్సిలరేషన్ వద్దనుకుంటే ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై 2 ఇంటూ t. ఈ 4 రాస్తాం. అదే ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఏ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ సర్క్యులర్ మోషన్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సర్క్యులర్ మోషన్లో తీటా అంటే యాంగిల్, ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అందాం. ఓకే, ఇక్కడ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, జస్ట్ యాంగిల్ ఎంత రొటేట్ అయింది అది తీటా. అలాగే ఒమేగా అని రాస్తాం, ఏంటది? యాంగులర్ వెలాసిటీ. అలాగే ఆల్ఫా అని ఇంకోటి వాడతాం, ఆల్ఫా. ఈ ఆల్ఫా ఏంటంటే యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. సేమ్ వీటికి కూడా ఇదే రిలేషన్ ఉంటుంది, యాంగులర్ యాక్సిలరేషన్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకు తెలుసు ఎంత రొటేట్ అయ్యింది అని. యాంగులర్ వెలాసిటీ అంటే ఎంత ఫాస్ట్గా రొటేట్ అయ్యింది అని. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్, అంటే యాంగులర్ వెలాసిటీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అని. ఓకే, యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా. ఇవి యూజ్ చేసి సేమ్ ఫార్ములాస్ మనం ఈ సర్క్యులర్ మోషన్లో కూడా రాయొచ్చు. సేమ్ ఫార్ములా సర్క్యులర్ మోషన్లో కూడా యూజ్ చేయొచ్చు. v ఈక్వల్ u ప్లస్ at ని ఇలా రాస్తా చూడండి. ఒమేగా ఫైనల్ ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ ప్లస్ a ప్లస్ ఆల్ఫా t. ఒమేగా ఫైనల్ ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ ప్లస్ ఆల్ఫా t. అలాగే s అంటే తీటా, ఇంకోసారి డెల్టా తీటా అని కూడా అంటాం, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కదా, ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ ఇంటూ t, ఓకే, ప్లస్ హాఫ్ ఆల్ఫా t². ఇట్లా ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట సర్క్యులర్ మోషన్లో కూడా. ఓకే, ఈ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². v² మైనస్ u² ఈక్వల్ టు 2as. v అంటే ఫైనల్ వెలాసిటీ కదా, ఫైనల్ యాంగులర్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లేస్లో ఆల్ఫా ఇంటూ తీటా. ఈ రిలేషన్ కూడా వస్తాయి, ఈ 3 రిలేషన్స్ కూడా వస్తాయి. అవసరమైతే 4వది కూడా రాసుకోవచ్చు, తీటా ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ ప్లస్ ఒమేగా ఫైనల్ బై 2 ఇంటూ టైం. ఇవన్నీ కూడా ఏ కేసులో రాయాలి? ఇక్కడ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు రాయాలి? ఈ 3 ఈక్వేషన్స్ ఇది కాన్స్టెంట్ ఉంటేనే, ఆల్ఫా కాన్స్టెంట్ ఉంటేనే.
ఆల్ఫా కాన్స్టెంట్ ఉంటే, ఇప్పుడు యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటే ఈక్వేషన్స్ రాయొచ్చు. ఆల్ఫా కాన్స్టెంట్ ఉంటే ఈక్వేషన్స్ అన్ని కూడా రాయొచ్చు. మరి ఆల్ఫా మారుతున్నప్పుడు, యాక్సిలరేషన్ మారుతున్నప్పుడు ఏం చేయాలి? క్యాలిక్యులస్ వాడాలి. అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వాడాలి. అది ఎలా వాడాలో మనం తర్వాత రాబోయే లెక్చర్స్లో నేర్చుకుందాం. ఇంకా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. అదేంటంటే v బార్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్ అనమాట. ఓకే, ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వెక్టర్స్లో కావాలనుకోండి, వెలాసిటీకి ఒమేగాకి రిలేషన్ ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్ అంటాం. ఓకే, క్రాస్ ప్రొడక్ట్. ఒమేగా బార్ అంటే అది యాంగులర్ వెలాసిటీ వెక్టర్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, దాని యాంగులర్ వెలాసిటీ ఈ ప్లేన్కి ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో డిఫైన్ చేస్తాం. ఈ రొటేట్ అవుతున్న ప్లేన్ అని చూసారా, ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఒమేగా బార్. దట్ ఈస్ మనం డైరెక్షన్ అట్లా ఉందని డిఫైన్ చేస్తాం అంతే. ఆర్ బార్ ఇలా ఉంటుంది. సో ఒమేగా బార్ ఆర్ బార్ చేసాం అనుకోండి, ఇట్లా వి బార్ వస్తుంది అనమాట. ఓకే, ఒమేగా బార్కి ఆర్ బార్కి క్రాస్ ప్రొడక్ట్ పెడితే వి బార్ టాంజెన్షియల్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, వి బార్ ఈక్వల్ టు జస్ట్ ఈ ఫార్ములా ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. సో ఇట్లా ఉంటుంది. అలాగే ఈ రిలేషన్ కూడా వస్తుంది, యాక్సిలరేషన్ బార్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ క్రాస్ ఆర్ బార్ కూడా వస్తుంది. మామూలుగా మనకి ఇక్కడ ఈ రిలేషన్ తెలుసు కదా, v ఈక్వల్ టు రెండింటికి రిలేషన్ ఏంటి? v ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని మనకు తెలుసు. అలాగే a ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా కూడా వస్తుంది. ఓకే, a ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా కూడా వస్తుంది. అలా ఏ బార్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ క్రాస్ ఆర్ బార్ కూడా వస్తుంది. కాకపోతే ఇది జాగ్రత్తగా వాడాలి. ఇది యూనిఫామ్ మోషన్కే, యూనిఫామ్ యాక్సిలరేషన్కే. యూనిఫామ్ అంటే ఆల్ఫా కాన్స్టెంట్ అయినప్పుడు ఇది కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా జస్ట్ ఊరికే తెలుసుకోండి. v బార్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ క్రాస్ ఆర్ బార్ అని ఈ రెండు ఈక్వేషన్స్ కూడా వస్తాయి. ఇవి వెక్టర్ ఫామ్లో రిలేషన్స్ అనమాట. వెలాసిటీ వెక్టర్కి ఒమేగాకి, యాక్సిలరేషన్ వెక్టర్కి ఆల్ఫాకి. నార్మల్గా మనకు తెలియాల్సింది ఇది మన ప్రాబ్లమ్ సాల్వింగ్. v ఈక్వల్ టు ఆర్ ఒమేగా ఉంటుంది, యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట. ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది వాడతాం. ఒకవేళ బై ఛాన్స్ ఏమన్నా డైరెక్ట్ ఇలా కాన్సెప్చువల్గా అడిగాడు అనుకోండి, v బార్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, ఏ బార్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ క్రాస్ ఆర్ బార్ అనే ఫార్ములాస్ కూడా వాడతాం. ఆల్ఫా ఇక్కడ కాన్స్టెంట్ ఉండాలి, కాన్స్టెంట్ వెక్టర్ అయి ఉండాలి. అలాగే నేను మీకు ఇవి కూడా చెప్పాను, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అని కూడా చెప్పాను. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ కూడా ఒకసారి చూడండి. ఒక బాడీ ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది అనుకోండి, దానికి రెండు రకాల యాక్సిలరేషన్స్ ఉన్నాయని చెప్పాం. ఓకే, ఒకవేళ దాని స్పీడ్ కాన్స్టెంట్ అనుకోండి, దాని స్పీడ్ కాన్స్టెంట్ v ఉందనుకోండి, దానికి ఒకటే యాక్సిలరేషన్ ఉంటుంది. ఏంటది? టువర్డ్స్ ద సెంటర్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ v²/r అనే యాక్సిలరేషన్ ఉంటుంది టువర్డ్స్ ద సెంటర్. ఒకవేళ దాని స్పీడ్ కూడా వేరీ అవుతుంది అనుకోండి, మరి ఇంకో యాక్సిలరేషన్ ఉంటుంది, దాన్ని టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటాం. అవునా కదా? సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏమవుద్ది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అవుద్ది. అవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏ టాంజెన్షియల్ ఇది, ఓకే, ఇది టాంజెన్షియల్ యాక్సిలరేషన్. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఏ సెంట్రిపెటల్ v²/r ఉంటుందని మనం ఆల్రెడీ తెలుసు. అంటే ఎప్పుడైనా ఒక బాడీ v అనే స్పీడ్తో ఇలా తిరుగుతుంది అనుకోండి, ఆ v కనుక చేంజ్ అవుతుంది అనుకోండి, మామూలుగా మనం స్పీడ్ చేంజ్ అవుతుంటే యాక్సిలరేషన్ రాస్తాం కదా, సో ఆ యాక్సిలరేషన్ ఏమో ఇట్లా టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. మామూలు ఎలాంగ్ వెలాసిటీ ఎటు ఉందో అటు ఉంటుంది. అది కాకుండా సెంట్రిపెటల్ యాక్సిలరేషన్, అది సర్క్యులర్ మోషన్లో తిరగడం వల్ల వచ్చే యాక్సిలరేషన్ ఉంటుంది కదా, v²/r రెండు రాయాలన్నమాట. ఎప్పుడైనా బాడీ సర్క్యులర్ మోషన్ తిరిగితే రెండు యాక్సిలరేషన్స్ ఉండొచ్చు దానికి. v²/r ఎందుకు వస్తుంది? అది సర్క్యులర్ మోషన్లో తిరగడం వల్ల వస్తుంది.
అలాగే దాని స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల మనం మామూలుగా అసలు యాక్సిలరేషన్ అనేది ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. అది కూడా అప్పుడప్పుడు రాయాల్సి వస్తుంది. ఓకే, 2 యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఆ 2 పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ రెండింటికి రిజల్టెంట్ నెట్ యాక్సిలరేషన్ అవుతుంది. ఓకే, నెట్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అవుతుంది, సర్కిల్ మోషన్లో తిరిగే ఆబ్జెక్ట్. ఓకే, ఈ రెండింటికి రిజల్టెంట్ కనుక్కోవడం తెలుసు కదా, మనం వెక్టర్స్లో చేసాం కదా. సో అలా కనుక్కుంటే నెట్ యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, ఇది కూడా యూస్ చేసి కొన్ని టాపిక్స్ ఏమైనా చేయొచ్చేమో చూద్దాం. A car wheel is rotated to uniform angular acceleration alpha. Okay, alpha angular acceleration. Initially, its angular velocity is 0. It rotates through an angle theta 1 in the first 2 seconds. In the next 2 seconds, it rotates through an additional angle theta 2. The ratio of theta 2 by theta 1 is. Okay, first 2 seconds లో theta 1 angle జరిగిందనమాట. Okay, initially its angular velocity is 0. So first 2 seconds గురించి మాట్లాడదాం. So 0 to 2 seconds ఏమవుతుందో ఈక్వేషన్స్ రాద్దాం. ఇనిషియలీ ఇట్స్ యాంగులర్ వెలాసిటీ ఇస్ 0, అంటే ఒమేగా ఇనిషియల్ ఈక్వల్ టు 0. ఒమేగా ఫైనల్ కనుక్కుందాం. యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అనుకుందాం. దాని యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా, యూనిఫామ్ యాంగులర్ యాక్సిలరేషన్ అన్నాడు, అది ఆల్ఫా అనుకుందాం. టైం 2 seconds. సో మనం ఇక్కడ ఏం రాద్దాం, సారీ వాడు యాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. యాంగిల్ తీటా 1 అంటున్నాడు. సో యాంగిల్ తీటా 1, మనకు ఒమేగా ఫైనల్ అక్కర్లేదు, యాంగిల్ తీటా 1. సో ఇదేమో తీటా అంటే ఎస్ లాగా, ఇది యాక్సిలరేషన్, టైం ఇనిషియల్ వెలాసిటీ. సో ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ లాంటి ఫార్ములా రాయాలి. తీటా 1 ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్, ఈ ఫార్ములా రాయాలి. సో తీటా 1 ఈక్వల్ ఎంత వస్తుంది, ఒమేగా ఇనిషియల్ ఎంత 0, సో ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్ ఎంత T2 కదా, ఇంటూ 2 స్క్వేర్. సో తీటా 1 ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా ఇంటూ 2 స్క్వేర్, 2 ఆల్ఫా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కేసు చూద్దాం. 2 to 4 seconds చూద్దాం. 2 నుంచి 4 seconds వరకు ఏమవుతుందో చూద్దాం. ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ 0 అన్నాడు. ఇక్కడ 2 నుంచి 4 seconds లో ఫైనల్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ అంటే దీని ఫైనల్ యాంగులర్ వెలాసిటీకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, దీని ఫైనల్ యాంగులర్ వెలాసిటీకి ఈక్వల్ ఉంటుంది. లేదా ఒక పని చేద్దాం, మొత్తం 0 to 4 seconds రాసేద్దాం. మనకు మళ్ళీ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ కొనుక్కునే బాధ ఎందుకు, మొత్తం 0 to 4 seconds తీసి అందులోంచి యాంగిల్ తీసామనుకోండి, ఆ టోటల్ తీటాలోంచి 0 నుంచి 4కి తిరిగిన యాంగిల్లో నుంచి 0 నుంచి 2 వరకు అది తిరిగిన యాంగిల్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకి 2 నుంచి 4 వరకు మిగిలిన యాంగిల్ వచ్చేస్తుందిగా. సో అట్లా కూడా చేయొచ్చు, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మరి 2 to 4 అంటే మళ్ళీ ఫైనల్ వెలాసిటీ కావాలి కదా, మళ్ళీ ఇది సాల్వ్ చేసి మళ్ళీ ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాల్సి వచ్చేది. అందుకే నేను 0 to 4 నుంచి రాసేస్తున్నా, అంటే మొత్తంలో అది కవర్ చేసిన యాంగిల్ ఎంతో రాసేస్తున్నా. ఓకే, సో మొత్తంలో అది కవర్ చేసిన యాంగిల్ ఎంతో చూద్దాం. 0 to 4, ఒమేగా ఇనిషియల్ మళ్ళీ 0నే, మొత్తం కవర్ చేసిన యాంగిల్ తీటా అనుకుందాం, ఆల్ఫా టైం 4 seconds. సో తీటా ఈక్వల్ టు ఒమేగా ఇనిషియల్ 0 into t ప్లస్ హాఫ్ ఆల్ఫా 4 square. దాన్ని బట్టి తీటా ఎంత వస్తుంది, 8 ఆల్ఫా వస్తుంది. తీటా ఈక్వల్ 8 ఆల్ఫా వస్తుంది, అది 0 to 4 seconds. ఇప్పుడు 2 to 4, తీటా 2 to 4. సో తీటా 2 ఏమవుద్ది అంటున్నాను చూడండి, మొత్తం తిరిగిన యాంగిల్ 0 నుంచి 4 వరకు తిరిగిన యాంగిల్ మైనస్ 0 నుంచి 2 వరకు తిరిగిన యాంగిల్ తీటా 1. సో తీటా 2 ఎంత వస్తుంది, 8 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా. సో తీటా 2 ఈజ్ 6 ఆల్ఫా వస్తుంది. సో తీటా 2 బై తీటా 1 అన్నాడు, తీటా 2 బై తీటా 1 అన్నాడు, 6 ఆల్ఫా బై 2 ఆల్ఫా 3 వస్తుంది. ఓకే, దీని ఆన్సర్ C3 వస్తుంది. సో ఇది దీని ఆన్సర్ అనమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని.
ఇది చూడండి. ఏ పాయింట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవ్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఓకే, కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అనమాట. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటే స్పీడ్కి వస్తుంది. ఆ స్పీడ్ ఎలా వేరీ అవుతుంది, దానికి టాంజెన్షియల్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్టర్ వన్ రొటేషన్, ద రేషియో ఆఫ్ ఇట్స్ రేడియల్ యాక్సిలరేషన్ టు ఇట్స్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ విల్ బి ఈక్వల్ టు అంటున్నాడు ఆఫ్టర్ వన్ రొటేషన్. సో వన్ రొటేషన్ అంటే ఎంత డిస్టెన్స్ మీకు తెలుసు కదా, 2πr అని తెలుసు. సో లేకపోతే ఇది ఒమేగాలతో చేద్దాం. ఓకే, వన్ రొటేషన్ అంటే ఎంత యాంగిల్, 2π యాంగిల్, θ 2π. కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. సో మనకి ఏ టాంజెన్షియల్ యాక్సిలరేషన్, ఏ టాంజెన్షియల్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా ఉంటుంది అనమాట. ఓకే, ఏ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా, ఈ ఫార్ములా. టాంజెన్షియల్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి ఫార్ములా ఏ టాంజెన్షియల్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ముందు యాక్చువల్లీ ఇది ఏ టాంజెన్షియల్, సెంట్రిపెటల్ కాదు, ఇది ఏ టాంజెన్షియల్. ఇవన్నీ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఏ టాంజెన్షియల్ ఆర్ ఆల్ఫా ఉంటుంది. ఏ టాంజెన్షియల్కి యాంగులర్ యాక్సిలరేషన్కి రిలేషన్. లేకపోతే ఇది అక్కర్లేదండి, మనం డైరెక్ట్గా టాంజెన్షియల్ యాక్సిలరేషన్ గురించి చూద్దాం. సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటే ఏమని చెప్పాను నేను, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటే ఆ స్పీడ్ చేంజ్ అవడం వల్ల వచ్చే యాక్సిలరేషన్. అప్పుడు ఆ స్పీడ్ పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు వచ్చే యాక్సిలరేషన్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. అంటే నార్మల్గా మనం ఎప్పుడు రాస్తాం చూసారా, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, అందులో మనం వాడాల్సింది టాంజెన్షియల్ యాక్సిలరేషన్. సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటే జస్ట్ అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కదా, ఆ సర్క్యులర్ మోషన్లో తిరగడం వల్ల వచ్చే యాక్సిలరేషన్ అది ఇది కొత్తగా వచ్చిన యాక్సిలరేషన్. ఎప్పుడు ఉండే యాక్సిలరేషన్ టాంజెన్షియల్ యాక్సిలరేషనే. ఓకే, సో అది కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్తో తిరుగుతుంది అనమాట. ఆఫ్టర్ వన్ రొటేషన్, రేషియో ఆఫ్ ఇట్స్ రేడియల్ యాక్సిలరేషన్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏంటని అడుగుతున్నాడు. ఇది ఎలా చేస్తాను చూడండి. స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే u ఈక్వల్ టు 0, v ఫైనల్ అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ a అనుకుందాం. వన్ రొటేషన్ అంటే డిస్టెన్స్ ఎంత, 2πr. ఓకే, s ఈక్వల్ టు 2πr డిస్టెన్స్. ఇప్పుడు మనకి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనే రిలేషన్ తెలుసు వీటికి. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఏ అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఇక్కడ. ఓకే, ఇది టాంజెన్షియల్ యాక్సిలరేషన్కే ఇచ్చేలాంటి ఫార్ములాస్. సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటే ఓన్లీ సర్క్యులర్ మోషన్ తిరగడం వల్ల వచ్చిన కొత్త యాక్సిలరేషన్, ఇప్పుడు దాకా మనకు తెలియదు, అది ఈ చాప్టర్లో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దాకా నేర్చుకునే యాక్సిలరేషన్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్, అంటే అది స్పీడ్ని పెంచడానికి పనికి వచ్చే యాక్సిలరేషన్ అది. సో v స్క్వేర్ ఈక్వల్ టు 2a ఎంత వస్తుంది, s ఇంటూ 2πr. సో ఇప్పుడు మనకు తెలుసు రేషియో ఆఫ్ ఇట్స్ రేడియల్ యాక్సిలరేషన్ టు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అన్నాడు. రేడియల్ యాక్సిలరేషన్ అంటే టువర్డ్స్ సెంటర్ ఉండేది, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. రేడియల్ యాక్సిలరేషన్ ఏమవుద్ది, రేడియల్ అంటే రేడియస్ డైరెక్షన్లో ఉన్న యాక్సిలరేషన్ అని, అది సెంట్రిపెటల్ యాక్సిలరేషనే. రేడియల్ యాక్సిలరేషనే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. ఈక్వల్ టు v స్క్వేర్ బై r. ఇక్కడ నుంచి చూస్తే మనకి v స్క్వేర్ ఈక్వల్ టు 2a ఇంటూ 2πr వచ్చింది. సో v స్క్వేర్ బై r ఏమొస్తుంది ఇక్కడ, దీన్ని బట్టి ఇక్కడ ఈ రిలేషన్ బట్టి v స్క్వేర్ బై r ఈక్వల్ టు 2a ఇంటూ 2π, 4a పై వచ్చింది. ఇది రేడియల్ యాక్సిలరేషన్. ఇప్పుడు దట్ ఈస్ ఏ రేడియల్. ఇప్పుడు వాడు ఏమడిగాడు, రేడియల్ యాక్సిలరేషన్కి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏకి అడిగాడు. వాడు అడుగుతుందండి v స్క్వేర్ బై r డివైడెడ్ బై a అడుగుతున్నాడు వాడు. ఓకే, రేడియల్ యాక్సిలరేషన్ని టాంజెన్షియల్ యాక్సిలరేషన్తో డివైడ్ చేసి ఆ రెండింటి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో దట్ ఈజ్ ఎంత వస్తుంది మనకి, 4π వచ్చింది. సో ఇదే ఆన్సర్. ఓకే, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ 2πr. సో v స్క్వేర్ బై r ఈజ్ రేడియల్ యాక్సిలరేషన్. సో v స్క్వేర్ బై r ఈజ్ 4a పై వచ్చింది. సో v స్క్వేర్ బై r డివైడెడ్ బై a.
సో అది 4π వచ్చింది. సో దీని ఆన్సర్ 4π అనమాట. ఓకే, ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఇవాళ ఇక్కడితో ఫినిష్ చేద్దాం ఈ మన లెక్చర్ని. ఇది ఒకసారి చూడండి, అన్అకాడమీ జీనియర్స్ మాడ్యూల్ వైజ్ టెస్ట్స్ అని మేము మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా, యూజీఎంటీ అని. కింద మేము ఈ చాప్టర్ అదే మనం టాపిక్స్ కూడా మేము రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం, అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ సాటర్డే, ఓకే, ఎవ్రీ సాటర్డే ఉంటుంది. సో సో సాటర్డే అంటే రేపే కదా. సో ఇది ఎన్రోల్ అవ్వండి. కింద లింక్ యూజీఎంటీ అని ఉంది చూడండి. మీరు ఓపెన్ చేసి సిలబస్ కూడా చెక్ చేయొచ్చు. ఫిజిక్స్లో అయితే వర్క్ పవర్ ఎనర్జీ సిలబస్ అనమాట. సో ఆ సిలబస్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీకు మూడింటికి టెస్ట్స్ కండక్ట్ చేస్తారు. సో ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, జస్ట్ టెస్ట్ రాసుకోవచ్చు. మీకు మాడ్యూల్ వైజ్ మరి మీకు ప్రాక్టీస్ కూడా అవసరం కదా. మీకు ఎగ్జామ్లో కరెక్ట్గా స్కోర్ చేయాలంటే కాన్సెప్ట్ తెలియాలి, ప్రాక్టీస్ కూడా కావాలి. సో మీకు ప్రాక్టీస్ అవసరం కాబట్టి మీరు ఒకసారి ఆ లింక్ ప్రెస్ చేయండి, ఎన్రోల్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఇది మా టెలిగ్రామ్ ఛానల్. సో ఈ మా టెలిగ్రామ్ ఛానల్కి రీచ్ అవ్వాలంటే మీరు ఎదర్ టెలిగ్రామ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని నీట్ తెలుగు అని సెర్చ్ చేయండి, ఓపెన్ అవుద్ది. లేకపోతే ఈ లింక్ ఓపెన్ చేసినా డైరెక్ట్గా ఈ లింక్ మీ బ్రౌజర్లో పెట్టారనుకోండి, డైరెక్ట్గా మా ఛానల్ రీచ్ అవుతారు. సో ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం మా కోర్స్కి సంబంధించినవి. సో మా కోర్స్ సంబంధించి మీకు ఏం చెప్పాలన్నా కూడా మేము ఈ ఛానల్ ద్వారానే తెలియజేస్తాం. సో ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోట్స్ ఇవ్వాలన్నా, ఏమన్నా స్పెషల్ క్లాసెస్ ఉన్నా కూడా మీకు అప్డేట్స్ తెలుస్తాయి. ఒక 2 మినిట్స్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతాను. సో అన్అకాడమీ అనేది మీకు కంప్లీట్ అన్అకాడమీ నుంచి బెనిఫిట్స్ కావాలంటే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. సో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తున్నా. ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ వల్ల మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవే కాకుండా ఇంకా చాలా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. ఇంకా బోల్డెన్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. అవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ నుంచి. అలాగే ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. డైరెక్ట్గా ఎడ్యుకేటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇలా మా యాప్ ద్వారా డైరెక్ట్ మీరు అడిగే డౌట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే మీలో మీరు కంపేర్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్లో మీరు ఎట్లా ఉన్నారు, మీరు అంటే మొత్తం మీకు యాప్లో ఒక కొత్త ఎకో సిస్టమ్ లాంటిది అనమాట. యాప్లో మీకు మొత్తం లెర్నింగ్ జరిగిపోద్ది, అన్నీ జరిగిపోతూ ఉంటాయి కంటిన్యూస్లీ. అట్లా డిజైన్ చేశారు యాప్ని. సో డెఫినెట్లీ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. అలాగే టెస్ట్ సిరీస్, అనాలిసిస్ ఇస్తాం. మేము ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. సో రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ కండక్ట్ చేస్తాం. దానికి ఒక అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు టెస్ట్ రాశారనుకోండి, మా అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు మీ ఏరియాస్లో ఎలా క్వశ్చన్స్ పోతున్నాయి, ఎలాంటి ఏరియాస్లో పోతున్నాయి, ఇంకా ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతాయి, అవన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది మా అనాలిసిస్ ద్వారా. సో ఏమైనా పర్టికులర్ ఏరియాస్లో మీకు డౌట్స్ ఉందనిపిస్తే మేము లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఆ డౌట్ క్లియరింగ్ సెషన్స్లో మీ డౌట్స్ అన్ని కూడా ఇది చూస్తున్నారు కదా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ ప్లస్ సబ్స్క్రిప్షన్ వాళ్ళ బెనిఫిట్స్ అనమాట. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. లెఫ్ట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. సో మీకు రకరకాల ప్లాన్స్ కనబడతాయి. నేనైతే ఈ 12 మంత్ కానీ 24 మంత్ కానీ ప్లాన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రైస్ ఇదే మీకు రీజనబుల్. ఓకే, అలాగే ఈ కర్టెన్ అనే కోడ్ అప్లై చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మీరు యూజ్ చేసుకోండి. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని కూడా ఉంది మాది, ఇది ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటంటే మీకు మొత్తం పర్సనల్ లెవెల్లో చేస్తాం, మీరు ఇండివిజువల్గా మీకు పర్సనల్ కోచింగ్ లాగా ఇస్తాం. సో ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్ ఒకటి అలాట్ చేస్తాం. వాళ్ళు ఎవరై ఉంటారంటే ఆల్రెడీ నీట్ క్లియర్ చేసిన టాప్ ర్యాంకర్ అయి ఉంటారు. సో మీ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేసి మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అలాగే మీకు రెగ్యులర్గా మా ఎక్స్పర్ట్స్ నుంచి గైడెన్స్ ఉంటుంది. సో మా ఎక్స్పర్ట్స్ మీరు చేసే విధానం, మీరు ప్రాక్టీస్ చేసే విధానం, మీరు టెస్ట్స్లో మీకు వచ్చే మార్కులు అన్నీ గమనించి ఓవరాల్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఇవన్నీ మీకు ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో పాసిబుల్ అవుతాయి. డెఫినెట్లీ దీనివల్ల మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో యూజ్ చేసుకోండి. ప్లస్ నుంచి ఐకానిక్కి షిఫ్ట్ చేయండి. ఇక్కడ కూడా కర్టెన్ అనే కోడ్ అప్లై చేస్తారు అనుకోండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది మా ఛానల్ తరపు నుంచి కోడ్, ఇది డెఫినెట్గా ఇది మీరు యూజ్ చేయండి. ఈ కర్టెన్ అనే కోడ్ కూడా అప్లై చేయండి. ఇవి కూడా మన ఛానల్స్, అన్అకాడమీ, నీట్ వాయేజ్, నీట్ టాపర్స్, జస్ట్ నీట్. సో వీటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి,
మీకు ఏమైనా కోర్సెస్ ఉన్నా కూడా అందులో కూడా లెక్చర్స్ అవన్నీ కూడా అందులో కూడా వస్తాయి. సో వాటిని చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మా ఛానల్ గురించి. వాళ్ళని యూట్యూబ్లోకి వెళ్ళి అన్అకాడమీ నీట్ తెలుగు, ఓకే, అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి, మా ఛానల్ వస్తుంది. వెంటనే వాళ్ళకి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు మేము కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం, మేము ప్రతి లెక్చర్ పెడుతున్నాం. సో మీకు మీ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఈ వీడియో సిరీస్ ద్వారానే ఫిజిక్స్ వరకు మీకు కంప్లీట్ అయిపోతుంది గ్యారంటీగా. ఓకే, సో మా వీడియో కూడా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం ఈ కరెక్ట్ అనే కోడ్ యూస్ చేయండి, మర్చిపోద్దు, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం ఇదే టైంకి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.